గుంటూరు పరిసర ప్రాంతాల్లో బైకులను దొంగిలిస్తున్న వ్యక్తిని నగరం పాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 13 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుడు చిలకలూరిపేట టౌన్ జాలయ్య కాలనీకి చెందిన సత్యదాస్ అని డీఎస్పీ జయరాం ప్రసాద్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బైకుల దొంగను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. రీసెంట్గా కొంచెం ప్రాపర్టీ ఆఫీసర్స్తో పాటు వెహికల్ థెఫ్ట్స్ కొంచెం ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. దానిలో భాగంగా డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ముద్దాయి తీసుకుంటే వల్లేపు సత్యదాసు 22 years అండి. ఇతని జాలయ్య కాలనీ చిలకలూరిపేట టౌను. అతను థెఫ్ట్ చేసిన బైక్ తీసుకుంటే వినుకొండ పిఎస్లో, చిలకలూరిపేట పిఎస్లో, నకరికల్లు, సత్తెనపల్లి రూరల్, మన జిల్లా పరంగా నల్లపాడు, పాత గుంటూరు, నగరంపాలెం, అరండాల్పేట ఇలా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బైక్స్, ముఖ్యంగా ఎన్ఫీల్డ్ బైక్స్ మనం ఇప్పుడు రికవర్ చేసిన వాటిలో ఒక 4 ఎన్ఫీల్డ్ బైక్స్ ఉన్నాయి. ఈ గ్లామర్ బైక్స్ ఒక 4 ఉన్నాయి. ఒక డిఫరెంట్ స్కూటీస్ లాంటివి సుజుకి యాక్సెస్, యూనికార్న్ బైక్స్ ఇలాగా డిఫరెంట్ ఒక 13 బైక్స్ ఇతని నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇతని యొక్క ఎంఓ తీసుకుంటే జనరల్గా బైక్స్ మనం సెంట్రల్ లాక్ వేయకుండా వదిలేస్తే అటువంటి బైక్స్ని ఇతను ఆపరేట్ చేసి వాటి వైస్ ద్వారా వీటిని దొంగలించడం చేస్తున్నాడు. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ కేసులో మొత్తం 13 అఫెన్సెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి. అఫెన్సెస్లోని కేసెస్ని మనము పరిగణలో తీసుకుని ఆ 13 బైక్ని ఇప్పుడు రికవర్ చేసి చూపిస్తున్నాం. మనం ఆల్రెడీ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా కొంచెం ప్రాపర్టీ